నుంచి ఈ నిర్లక్ష్యంతో వ్యవహారం నడిచింది. ఇదే విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. బిగినింగ్ నుంచి నేను చెప్పేది ఒకటి, ఎలక్షన్లో కూడా క్యాంపెయిన్లు కూడా చెప్పాను ఈ మాట. గత 15-20 సంవత్సరాలుగా మనం నిర్లక్ష్యానికి గురయ్యాము. రోడ్లు ఒక్కటే కాదు, మంచినీరు ముంపు, అంటే డ్రైన్స్ కానీ ఇటు కెనాల్స్ కానీ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవటం. అందుకే కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి, పంటలు పండట్లా. మన వాళ్ళు కుర్రాళ్ళు అందరూ కూడా హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఉద్యోగం ఎక్కడా లేదు మన దగ్గర. ఈ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి ఇక్కడ. ఈ విషయం అందరికీ తెలుసు. ఎవరు కూడా దీంట్లో ముందుకు వచ్చి చొరవ తీసుకుని వ్యవహారాన్ని చక్కదిద్దే పరిస్థితి నాకు అనిపించలేదు. అందుకే ఆ రోజున నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను, తప్పనిసరిగా ఈ విషయంలో మనం ముందుకెళ్దాం. కుటుంబ ప్రభుత్వం నుంచి ముందుకు వచ్చి ఇవన్నీ కూడా సరి